Okay, guys, welcome to the world of cybersecurity, the 5 days module of Linux operating system fundamentals. ఇది థర్డ్ వీడియో. సెకండ్ వీడియోలో ఆల్రెడీ హౌ టు ఇన్స్టాల్ వర్చువల్ బాక్స్ అండ్ హౌ టు ఇన్స్టాల్ ఖాళీ లినక్స్ చూసారు కదా. ఇది ఆ వర్చువల్ బాక్స్ ఇంటర్ఫేస్. సో ఇప్పుడు మనం ఖాళీ లినక్స్ స్టార్ట్ చేద్దాం. చేసేటప్పుడు కొంచెం టైం పడుద్ది. ప్లీజ్ బీ పేషెన్స్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఈ బటన్ ఉంది కదా, క్లిక్ చేయాలి. అంతకు మించి ఏం చేయకూడదు. ఇన్స్టాలేషన్ కరెక్ట్గా చేసుకోకపోతే ఎర్రర్స్ వస్తాయి, మరి వార్నింగ్స్ వస్తాయి. సరిగ్గా డౌన్లోడ్ కాదు ప్యాకేజెస్ అన్నీ. ఇక్కడ దేన్ని క్లిక్ చేయకూడదు, నార్మల్ గురించి. ఈ ఖాళీ లినక్స్ మన సిస్టమ్ ప్రాసెసర్ మీద కూడా డిపెండ్ అయి ఉంటాయి. కొంచెం స్లో అండ్ ఫాస్ట్ ఉంటాయి కొన్ని ల్యాప్టాప్స్లో. ఇక్కడ మన యూజర్ ఐడి ఇవ్వాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇవ్వాలి. వ్యూ ఇన్ వ్యూ అవుట్ చేద్దాం. సో ఈజీగా స్టార్ట్ అవుతుంది. ఫుల్ స్క్రీన్ మోడ్ పెడతాం. సో ఇది మన ఖాళీ లినక్స్ ఇంటర్ఫేస్, ఖాళీ డిస్ట్రో. విండోస్లో డెస్క్టాప్స్ ఉంటాయి కదా, నెంబర్ ఆఫ్ డెస్క్టాప్స్ ఇవి. ఇక్కడ డెస్క్టాప్ 1, డెస్క్టాప్ 2, డెస్క్టాప్ 3 అలా. అంటే డెస్క్టాప్ 1లో మనం వర్క్ చేస్తే డెస్క్టాప్కి వెళ్ళి ఇంకో వర్క్ చేసుకోవచ్చు. సేమ్ అంతే. ఇది టెర్మినల్, ఇది మెయిన్ పార్ట్. ఖాళీ లినక్స్లో మొత్తం ఈ టెర్మినల్లోనే చేస్తాం. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేసినట్టు డబుల్ క్లిక్ చేసి ఒక్కొక్క అప్లికేషన్ ఓపెన్ చేసేది ఉండదు. మ్యాక్సిమం టెర్మినల్ యూజ్ చేస్తాం. ఇది ఫైర్ ఫాక్స్. ఇది ఒక బ్రౌజర్. మనం ఇందులో అన్ని సెర్చ్ చేసుకోవచ్చు, తెలిసిందే కదా. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఖాళీ లినక్స్ వస్తుంది. సో నెక్స్ట్ మనం సెర్చ్ ఇంజిన్ ఇది నార్మల్ అంతా వాట్సాప్లోనే, అదే లైక్ క్రోమ్లో అన్నీ వాడుకోవచ్చు. ఖాళీ లినక్స్లో అన్ని వర్క్స్ చేయొచ్చు. క్రోమ్లో చేసినట్టు, విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో చేసినట్టు అన్నీ చేయొచ్చు. సో అంతే దీని గురించి. ఇది టెక్స్ట్ ఎడిటర్ అండ్ నోట్ ప్యాడ్లా వాడుకోవచ్చు. మనం టెర్మినల్లో చేయాల్సిన కమాండ్స్ అన్ని ఒకసారి ఇక్కడ రిమెంబరెన్స్ కోసం రాసుకుంటుంటాం. ఇవి అసలు మెయిన్ పార్ట్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఉండే పార్ట్ ఇదే. టూల్స్, సైబర్ సెక్యూరిటీ టూల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. నువ్వు పాస్వర్డ్లు క్రాక్ చేద్దాం అనుకున్నా, లేకపోతే రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా, ఖాళీ లినక్స్లో స్టెప్స్ ఉంటాయి. అసలు ఫస్ట్ 5 స్టెప్స్ ఉంటాయి ఖాళీ లినక్స్లో. ఆ స్టెప్స్ ఏంటంటే, ఫస్ట్ స్టెప్ రికానిసెన్స్. రికానిసెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని. ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి కొన్ని టూల్స్ ఉంటాయి. వాయిస్, గూగుల్ డాక్స్, ఎన్మ్యాప్, షోడన్, ఇవన్నీ టూల్స్ అన్నమాట. నేను టూల్స్ చూపిస్తాను. ఎన్మ్యాప్ ఒక టూల్ చూపిస్తా. ఎన్మ్యాప్ కొన్ని టూల్స్ ఉండవు, అవైలబుల్ ఉండవు. అవి టెర్మినల్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఒక ఎన్మ్యాప్ చూసారు కదా, అంటే ఎన్మ్యాప్ అనేది ఒక టూల్, స్కానింగ్కి యూజ్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ స్టేజ్ స్కానింగ్. స్కానింగ్లో కూడా ఎన్మ్యాప్ సెకండ్ స్టేజ్ స్కానింగ్. సో ఎన్మ్యాప్ స్కానింగ్ యూజ్ అవుతుంది కాబట్టి స్కానింగ్ టూల్స్లో కూడా ఎన్మ్యాప్ అనేది వస్తుంది. నెస్సెస్ అని ఒక టూల్ ఉంటుంది, అది. ఓపెన్ విఎస్ అదొక టూల్. ఓకే, కొన్ని టూల్స్ అవైలబుల్ ఉండవు, మ్యాక్సిమం టూల్స్ ఇవి. ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి ఫస్ట్ స్టెప్కి. ఇది వల్నరబిలిటీస్ అంటే లూప్ హోల్స్ ఏమైనా ఉంటే టెస్ట్ చేస్తుంది. వెబ్ అప్లికేషన్ అనాలిసిస్ కోసం ఇది. డేటాబేస్ అసెస్మెంట్.
పాస్వర్డ్ క్రాక్. సో ఇదే కదా మనకి మ్యాక్సిమం అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ ద సైబర్ సెక్యూరిటీ, పాస్వర్డ్ క్రాక్. మ్యాక్సిమం మీరు హ్యాకింగ్ అనగానే క్రాకింగ్ అంటేనే బెస్ట్, కొంచెం గుడ్ వ్యూ వస్తుంది. అంటే హ్యాకింగ్ అంటే మళ్ళీ మిమ్మల్ని సైబర్ నేరగాళ్ళు అన్నట్టు చూస్తారు. హ్యాకింగ్ కన్నా క్రాకింగ్ ఇస్ బెస్ట్. వైర్లెస్ అటాక్స్ అంటే వైఫైస్, బ్లూటూత్స్, అవి హ్యాక్ చేయడానికి. ఇది రివర్స్ ఇంజనీరింగ్. ఓకే, ఇవన్నీ టూల్స్. ఒక్కొక్క టూల్ని మీరు నెక్స్ట్ వచ్చే మాడ్యూల్ అంటే సైబర్ సెక్యూరిటీ మాడ్యూల్లో మొత్తం నేర్చుకుంటారు. ఈ మాడ్యూల్లో ఓన్లీ అబౌట్ లైనక్స్ అనమాట, హౌ దిస్ లైనక్స్ ఈజ్ వర్క్ అనమాట. మొత్తం హౌ దిస్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ వర్కింగ్ అనేది మొత్తం అనేది ఇక్కడ తెలుసుకుంటారు. ఇందులో చిన్న చిన్న గేమ్స్ ఉంటాయి. వన్కో అనేది ఒక కమాండ్, అది టెర్మినల్లో ఇవ్వచ్చు. ఇక్కడ ఒక అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను క్లిక్ చేశాను. ఈ పిల్లి మన వెనకాల పరిగెడుతుంది, మన కర్సర్ ఎక్కడ తిప్పితే అక్కడికి వస్తుంది. దీంతోపాటు ఒక డాగ్ని కూడా బయటికి తీసుకురావచ్చు. ఇది గేమ్ అంటే గేమ్ కాదు, ఇది ఒక కోడే. ఇక్కడ డాగ్ వచ్చింది. డాగ్ క్యాట్ అంటే రెండు వేరు వేరు అయిపోతాయి అనుకో, కలిసి ఒకే చోట కూర్చుంటాయి. అది అంతే. సో ఇక్కడ షట్ డౌన్, రీస్టార్ట్, లాగిన్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. స్విచ్ యూజర్ అనేది మనం ఇక్కడ నుంచి స్విచ్ చేయొచ్చు, టర్మినల్ నుంచి స్విచ్ చేయొచ్చు. అంటే ఒక ఆపరేటింగ్ సిస్టంలో 2 యూజర్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఒక యూజర్ నేమ్ నుంచి ఇంకో యూజర్ నేమ్కి షిఫ్ట్ అయ్యి అందులో వర్క్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఈ రెండు తీసేద్దాం. సేమ్ అదే అప్లికేషన్స్ గేమ్స్ మీదకి వెళ్ళి అనుకో, సారీ, వన్కో మీద క్లిక్ చేసి స్టాప్ చేస్తే మొత్తం అన్ని పోతాయి. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఏంటంటే మనకి టెర్మినల్ కదా, ఇప్పుడు టెర్మినల్తో వర్క్ చేద్దాం. ఖాళీ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని మనం టెర్మినల్ ద్వారా ఆపరేట్ చేయాలంటే ఇంపార్టెంట్ కమాండ్స్ అనేవి ఉంటాయి, అది బేసిక్ కమాండ్స్. ఆ కమాండ్స్తో మనం స్టార్ట్ చేస్తే కొంచెం ఈజీగానే ఉంటుంది. అంటే ఎవ్రీ లెర్నర్ ఆ కమాండ్స్తోనే స్టార్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఫైల్స్ ఉన్నాయి కదా, ఫైల్ మేనేజర్. ఈ ఫైల్ మేనేజర్లో ఉన్న ఫోల్డర్స్ అన్నీ మనం టెర్మినల్లో ఫస్ట్ డిస్ప్లే చేద్దాం. దానికోసం 2 క్యారెక్టర్ కమాండ్ ఉంటుంది. అది ls అంటే లిస్ట్. ls అంటే మీనింగ్ లిస్ట్ అని. ఆ కమాండ్ ఇచ్చిన తర్వాత అక్కడున్నవన్నీ డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు లిస్ట్ అయితే చేసాం. ఇప్పుడు ఆ ఫోల్డర్లోకి ఎలా వెళ్ళాలి? దాని మీద డబుల్ క్లిక్ చేస్తే అవ్వదు, దాని మీద ఏం చేసినా అవ్వదు. సో ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఒక కమాండ్ ఉంది, cd అని 2 క్యారెక్టర్ కమాండ్ ఉంది. అంటే చేంజ్ డైరెక్టరీ అని దాని మీనింగ్, దాని ఫుల్ ఫామ్. ఇప్పుడు ఆ cd అనే కమాండ్ ఇచ్చాం, ఇచ్చి క్లిక్ చేస్తే అవ్వదు. ఎందుకంటే cd ఇచ్చి మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పాలి, అడ్రస్ చెప్పాలి. చెప్తేనే అది డిస్ప్లే, అదే దాని లోపలికి తీసుకెళ్తుంది మనం. ఇప్పుడు మనకి ఏ ఫోల్డర్ కావాలో ఆ ఫోల్డర్ పేరు ఇక్కడ ఇవ్వాలి. కేస్ సెన్సిటివ్ అంటే క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఇవ్వాలి, స్మాల్ అంటే స్మాల్ ఇవ్వాలి. ఫస్ట్ డెస్క్టాప్లోకి వెళ్ళి చూద్దాం. cd ఇచ్చి దాని అడ్రస్ ఇచ్చాను డెస్క్టాప్. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతుంది. ఓకే, లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు డెస్క్టాప్లో ఏమున్నాయో నీకు చూడాలనిపించింది. అగైన్ మళ్ళీ లిస్ట్ ఇస్తాం, ls ఇస్తే ఇక్కడ #5.txt1 txt ఉన్నాయి కదా, ఇవి ఆ డెస్క్టాప్లో ఉన్న ఫైల్స్. ఒకసారి చెక్ చేద్దాం ఉన్నాయా లేవా. ఉన్నాయి, ఈ రెండు ఉన్నాయి. సో అలా cdని యూజ్ చేసి చేంజ్ డైరెక్టరీని యూజ్ చేసి ఫోల్డర్స్లోంచి ఫోల్డర్స్కి మారచ్చు.
ఈ ఫోల్డర్ నుంచి ఇప్పుడు బయటకు రావాలి అని అంటే నువ్వు exit ఎగ్జిట్ కమాండ్ ఉంది. ఎగ్జిట్ ఇచ్చి ఏ ఫోల్డర్ ఉన్నావో ఆ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలి. అంటే ఆ ఫోల్డర్ అడ్రస్ ఇస్తే దాని నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్నది మనం సింగిల్ ఫోల్డర్లోనే కదా, డైరెక్ట్ డెస్క్టాప్లోనే ఉన్నాము. ఇంకా డెస్క్టాప్ నుంచి బయటకు వస్తే ఏమవుతుంది, టెర్మినల్ క్లోజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు డౌన్లోడ్స్లో ఉన్నాం అనుకోండి, ఇన్ కేస్ మనం డౌన్లోడ్స్లో ఉంటే, ఇప్పుడు డౌన్లోడ్స్లో ఉన్నాం, డౌన్లోడ్స్లో లిస్ట్ చేద్దాం. అంటే డౌన్లోడ్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇవన్నీ డౌన్లోడ్స్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం డౌన్లోడ్స్ నుంచి బయటకు వచ్చేయాలనుకున్నాం. డౌన్లోడ్స్ నుంచి బయటకు వచ్చేస్తే ఏమవుతుంది, డెస్క్టాప్కి వస్తుంది, అంతేగాని టెర్మినల్ క్లోజ్ అవుతుంది. ఎగ్జిట్ డెస్క్టాప్ ఉందా, డెస్క్టాప్కి వచ్చాం, అంతేగాని టెర్మినల్ క్లోజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఎన్ని కమాండ్స్ వచ్చాయి, ls కమాండ్ వచ్చింది, లిస్ట్ కమాండ్ చెప్పాం, ls చేసాం, cd యూస్ చేసాం, ఇంకా ఎగ్జిట్ కూడా యూస్ చేసాం. ఎగ్జిట్ యూస్ చేసాం, 3 కమాండ్స్ అయిపోయాయి. ఈజీగా వర్కింగ్ చేస్తూనే కమాండ్స్ నేర్చుకోవడం ఈజీ. ఇప్పుడు నేను ఏ డైరెక్టరీలో ఉన్నానో నాకు అర్థం కాలేదు, అంటే ఏ ఫోల్డర్లో ఉన్నానో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇక్కడ డిస్ప్లే చేస్తుంది నేమ్, బట్ నాకేం తెలియట్లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే pwd అని ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ ఇచ్చాను, నేను ఎక్కడ ఉన్నానో చెప్పుద్ది. ఇప్పుడు నేను సరదాగా డౌన్లోడ్స్ ఉంది, డౌన్లోడ్ కాదు ఇంకో ఫోల్డర్ ఏమైనా తీసుకుందాం. ఇక్కడ ఓకే, పబ్లిక్ అని ఒక ఫోల్డర్ ఉంది కదా, పబ్లిక్ ఫోల్డర్లోకి వెళ్దాం. cd పబ్లిక్ ఫోల్డర్ ఉంది కదా, దానిలోకి వెళ్దాం. ఇప్పుడు pwd అని కొడతా, ఏమొస్తుందో చూద్దాం. చూసారా, మనం ఉన్న డైరెక్టరీ నేమ్ ఇక్కడ డిస్ప్లే చేసింది. స్టార్టింగ్లో ఎందుకు డిస్ప్లే చేయలేదు, మనం ఆల్రెడీ మెయిన్ టెర్మినల్లో ఉన్నాం, డెస్క్టాప్లోనే ఉన్నాం. సో ఇంకా డిస్ప్లే చేయలేదు, దాని మీనింగ్ అది డెస్క్టాప్లో ఉన్నామనే అర్థం. ఏ డైరెక్టరీలోకి వెళ్ళలేదు నువ్వు, ఇంకా డెస్క్టాప్లో కూడా లేవు, నార్మల్ టెర్మినల్లోనే ఉన్నావు, ఖాళీ టెర్మినల్లో అని దాని మీనింగ్. ఇప్పుడు పబ్లిక్ వచ్చామా, ఇప్పుడు ఎగ్జిట్ అవుదాం, ఎగ్జిట్ పబ్లిక్ వచ్చేసామా, cd డెస్క్టాప్, ఇక్కడ pwd కొడదాం. ఇప్పుడు డెస్క్టాప్ డిస్ప్లే చేసాం. ఏ డైరెక్టరీలో ఉంటే ఆ డైరెక్టరీ నేమ్ డిస్ప్లే చేయడమే pwd వర్క్, ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. దీని ఫుల్ ఫామ్ ప్రెసెంట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇప్పుడు ఒక కమాండ్ యూస్ చేద్దాం. మనం సింపుల్గా కాపీ పేస్ట్ చేస్తాం, కంట్రోల్ వి కంట్రోల్ సి చేస్తాం కదా, ఆ కంట్రోల్ వి కంట్రోల్ సి ఇక్కడ ఎలా చేస్తారు చూద్దాం. బాగుంటుంది, అంత ఈజీగా ఉండదు, అంటే కొంచెం ఈజీయే. 2 క్యారెక్టర్ కమాండ్ ఇది కూడా. జస్ట్ సిపి అని ఒక కాపీ అని ఒక కమాండ్ ఇస్తే మొత్తం జరిగిపోద్ది. సరదాగా దీనికోసం ఇప్పుడు క్లియర్ చేద్దాం. ఫస్ట్ అసలు టెర్మినల్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ న్యూగా స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫ్రెష్ టెర్మినల్, డౌన్లోడ్స్లోకి వెళ్దాం. ఫస్ట్ cd డౌన్లోడ్స్, ఇందులో ls చేద్దాం. ఓకే, ఇప్పుడు కాపీ చేద్దాం cp, ఇందులో ఒక ఫైల్ తీసుకుందాం, new.txt ఉంది, .txt ఫైల్ ఉంది. ఇప్పుడు నార్మల్గా అయితే ఈ కాపీ అని ఇచ్చేస్తే సరిపోదు కదా, దేన్ని కాపీ చేయాలో కూడా ఇవ్వాలి కదా. సో ఆ కాపీ చేయాలని అనుకున్న ఫైల్ నేమ్ మనం ఇవ్వాలి, new.txt అని. ఓకే, ఇది కాపీ చేసేస్తాం.
ఇప్పుడు కాపీ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ పంపిస్తాం? వేరే ఫోల్డర్లోకి పంపించాలి, వేరే లొకేషన్కి పంపించాలి. సో ఆ లొకేషన్ నేమ్ కూడా ఇక్కడే ఇచ్చేయాలి. ఒక సింగిల్ లైన్లో కాపీ కమాండ్ ఇవ్వాలి, ఏం కాపీ చేస్తున్నావో ఆ ఫైల్ ఇవ్వాలి, దాని డెస్టినేషన్ కూడా ఇవ్వాలి. ఈ 3 సింగిల్ లైన్లో పడాలి. ఇప్పుడు దాన్ని ఫైల్ పాత్ ఇస్తాం మనం. హోమ్, అరే ఓకే, హోమ్. నేను దాని ఫైల్ పాత్ ఇస్తున్నాను. హోమ్ ఖాళీ. ఇక్కడ డౌన్లోడ్స్లో ఉంది. ఇప్పుడు దీన్ని డెస్క్టాప్లోకి పంపించాలనుకుంటున్నాను. డెస్క్టాప్. ఓకే, ఇప్పుడు మనం డెస్క్టాప్కి వెళ్ళి వ్యూ చేద్దాం. నార్మల్గా ఇక్కడ చూద్దాం. ఎగ్జిట్ EXIT. ఇందులో ఉన్న డౌన్లోడ్స్. అయ్యో మొత్తం పోయిందా? పోన్లే, ఎల్ఎస్ చేసుకుందాం. ప్రతిదానికి ఎల్ఎస్ చేయక్కర్లేదు, అంటే మీకు ఏ ఫోల్డర్స్ ఉన్నాయో తెలియకపోతేనే చేయాలి. ఓకే, ఇందులో ఎల్ఎస్ వచ్చేసింది. new.txt అనే ఫైల్ డౌన్లోడ్స్లో కాపీ చేసి డెస్క్టాప్లో సేవ్ చేసాం. మళ్ళీ డెస్క్టాప్లో కాపీ చేద్దాం, ఏమైపోద్ది? డౌన్లోడ్స్లోకి కాపీ చేద్దాం, సేమ్ థింగ్. ఇప్పుడు ఇక్కడ ఎల్ఎస్ చేస్తే ఇక్కడ ఉంటుంది, డౌన్లోడ్స్కి వెళ్ళి చూస్తే అక్కడ కూడా ఉంటుంది. ఇక్కడ ఒకటి కాపీ అయిందా? ఇక్కడ కూడా. సో ఇప్పుడు కాపీ కమాండ్ అయిపోయింది. మూవ్ కమాండ్ చూద్దాం. ఇక్కడ new.txt వద్దు, 1.txt ఆల్రెడీ అయిపోయింది. #4.txt చూసుకోండి. #4.txt డెస్టినేషన్ ఇవ్వాలి, హోమ్ ఖాళీ. నెక్స్ట్ ఇవ్వాల్సింది డెస్టినేషన్ డెస్క్టాప్. ఇలా బాల్డ్ టెక్స్ట్లో కనిపిస్తేనే అది కరెక్ట్, లేకపోతే ఎక్కడ తప్పు ఉందని. ఇప్పుడు నార్మల్గా తీసేసి వి అని పెడతాడు, డెస్క్టాప్ అని వచ్చింది, బాల్డ్ లైనింగ్ పోయింది, సో అది కనబడదు. పి అంటే కరెక్ట్ స్పెల్లింగ్ కాబట్టి అది బాల్డ్ లైన్లో చూపించింది. ఇప్పుడు ఇద్దాం, డెస్క్టాప్కి వెళ్ళి చూద్దాం. ఇక్కడ #4 వచ్చేసింది. డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ నుంచి #4.txt అనేది మూవ్ అయిపోయింది.
మూవ్ కమాండ్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ ఎకో కమాండ్ అని ఒక కమాండ్ ఉంది. అసలు ఆ కమాండ్ ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఇది పైథాన్లో ఒక ప్రింట్ స్టేట్మెంట్లా వర్క్ చేస్తుంది. అంటే పైథాన్లో కాదు, పైథాన్లో ప్రింట్ వర్క్ చేసినట్టు ఇక్కడ అలా వర్క్ చేస్తుంది. ఎకో కమాండ్ ఎకో ఇచ్చి ఇక్కడ ఒక టెక్స్ట్ ఉంది ఆల్రెడీ, థ్యాంక్ యూ ఫర్ ఎన్రోలింగ్. దీన్ని తీసుకెళ్ళి నేను ఎన్రోలర్స్లో పెట్టా. అంటే ఇలా కాదు, నార్మల్గా ఇది చూద్దాం. ఫస్ట్ ఇది టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ని ఏం చేస్తుంది అంటే ప్రింట్అవుట్ చేస్తుంది, ఇలా ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ ప్రింట్అవుట్ చేసిన దాన్ని డైరెక్ట్గా ఒక ఫైల్లోకి పంపించేది. అంటే క్రియేషన్ ఇక్కడే జరుగుద్ది, దాన్ని ఒక ఫైల్ క్రియేషన్ ఇక్కడే జరుగుద్ది, ఫైల్ క్రియేట్ చేయడంతో పాటు ఫైల్ మోడిఫికేషన్ ఇక్కడే జరుగుద్ది, సేవ్ అయిపోద్ది. అవన్నీ ఒక లైన్లోనే జరుగుతాయి. ఓకే, ఇలా ఒక ఫైల్ ఇద్దాం. అంటే ఆ ఆర్మోకి ఈ ఫైల్లోకి తీసుకెళ్ళని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఎన్రోలర్స్ ఉంది కదా, ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎన్రోలర్స్ అనే ఫైల్లోకి వెళ్ళి సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎల్ఎస్ చేద్దాం. ఇక్కడ ఎన్రోలర్స్ అనేది ఉందా, సో ఎన్రోలర్స్ అనేది ఉంది. ఇప్పుడు ఎన్రోలర్స్ అనే దాంట్లో ఏముందో వ్యూ చేయాలి మనం. దానికి వ్యూ చేయడానికి క్యాట్ అని ఒక కమాండ్ ఉంది, ఆ కమాండ్ ఇచ్చి వ్యూ చేస్తాం. ఇప్పుడు క్యాట్ అని కమాండ్ ఇచ్చి ఎన్రోలర్స్లో ఏముందో చూసాం కదా, క్యాట్ అని కమాండ్ ఇచ్చాం కాబట్టి లోపల ఏది ఉందో బయటకు చూపించింది, అదే డిస్ప్లే చేసాం. అదే ఇక్కడ క్యాట్ కమాండ్ చూసి వర్క్ అనమాట. సో ఇప్పుడు ఒక స్టేట్మెంట్ని రాసాం, ఆ స్టేట్మెంట్ని ఒక ఫైల్లో సేవ్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే నార్మల్గా ఇలా కాకుండా మాన్యువల్గా ఫైల్ క్రియేషన్ చేద్దాం. ఒక నార్మల్ ఫైల్ క్రియేషన్ ఎలా చేయాలంటే టెక్స్ట్ ఫైల్ని టచ్ అని ఒక కమాండ్ ఉంది, టచ్ కమాండ్ ఇది ఇచ్చి ఒక ఫైల్ని క్రియేట్ చేద్దాం. racer.txt ఒక ఫైల్ క్రియేట్ చేసాం. .txt ఫైల్లో పెట్టాలి, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఎల్ఎస్ చేసి చూద్దాం క్రియేట్ అయిందో లేదో. racer.txt క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్ క్రియేట్ చేసాం కదా, మనం చేసింది ఫైల్. ఇప్పుడు ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, దానికి ఇంకో కమాండ్ ఉంది, mkdir అనేది ఫోల్డర్ క్రియేషన్. ఇప్పుడు ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే racer.txt చేద్దాం. txt ఫైల్, ఇప్పుడు ఇది ఓకే సేమ్ ఫైల్. ఓకే కెనాట్ క్రియేట్ డిక్షనరీ. ఓకే txt ఫైల్లో ఉండకూడదు. ఇవి సింటాక్సెస్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. mkdir కెనాట్ క్రియేట్ డైరెక్టరీ racer.txt ఫైల్ ఎగ్జిస్ట్. ఎందుకంటే ఫోల్డర్స్ .txt ఫైల్ ఎక్స్టెన్షన్లో ఉండకూడదు. అది తీసేసి పెడదాం, క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఎల్ఎస్ చేస్తుంది, అవి బ్లూ కలర్లో కనిపిస్తుంది. ఇది రేసర్ క్రియేట్ అయింది కదా. ఇది ఫోల్డర్ క్రియేషన్కి యూజ్ చేసే కమాండ్, ఈ mkdir అనేది. ఇక్కడ mkdir అనేది ఫోల్డర్ క్రియేషన్కి యూజ్ చేసే కమాండ్. ఇవన్నీ వెరీ ఈజీ. అంటే ఇప్పుడు మనం ఈ టెర్మినల్ బాగా చిన్నగా కనిపిస్తుంది కదా, కొంచెం జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫోల్డర్ని రిమూవ్ చేసేయాలనుకున్నాం అనుకో, 2 కమాండ్స్ ఉంటాయి. ఈ ఫైల్ని రిమూవ్ చేయాలంటే ఒక కమాండ్ ఉంది, అది rm. ఇక్కడ ఫైల్ నేమ్ ఏదో ఒకటి ఇద్దాం, racer ఇద్దాం, racer.txt మనం ప్రిపేర్ చేసిందే ఇచ్చేద్దాం. ఇప్పుడు ఎల్ఎస్ చేసి చూసుకుంటే ఇక్కడ racer.txt ఉండదు,
ఎందుకంటే రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఫోల్డర్ని కూడా అలాగే తీసేద్దాం. దీంతో పనే ఉంది, అంటే మనం కమాండ్ నేర్చుకోవాలి కాబట్టి తీసేద్దాం. పనే ఉందంటే rmdir ఇది ఒక కమాండ్ ఏం చేస్తుంది అంటే ఫోల్డర్స్ని రిమూవ్ చేస్తుంది. ఇందాక ఫైల్ అనేది txt ఫైల్స్ని రిమూవ్ చేస్తుంది. ఈ rmdir అనేది డైరెక్టరీ, ఇక్కడ rm రిమూవ్ డైరెక్టరీ. సో ఇదేం చేస్తుంది, ఫోల్డర్స్ని రిమూవ్ చేస్తుంది. సారీ, ఇక్కడ ఫోల్డర్ లేదు, రేసర్ పోయింది. ఇప్పుడు పని చేద్దాం. ఇంకొక కమాండ్ ఉందని చెప్పాను కదా, ఫస్ట్ క్రియేట్ చేసుకొని మళ్ళీ రేసర్ క్రియేట్ చేద్దాం. ls చేసుకుని ఉందో లేదో చూసుకుందాం. అసలు యాక్చువల్లీ చూసుకోకర్లేదు దాన్ని అన్నిసార్లు, క్రియేట్ అయిపోతాయి అని చూపించడానికి కోసం అన్నిసార్లు చూపిస్తాను. డైరెక్టరీ ప్రిపేర్ అయింది కదా mkdirతో. రిమూవ్ dir ఆల్రెడీ, rmdir ఆల్రెడీ వాడేసాము. ఇప్పుడు ఇంకొకటి వాడదాం, rm -r రేసర్, RACR రేసర్. ఇప్పుడు కూడా రిమూవ్ అవుతుంది. ls చేసి చూద్దాం. ls ఇక్కడ లేదు, రేసర్ లేదు, పోయింది. 2 కమెంట్స్ ఉన్నాయి. ఒక ఫైల్ని క్రియేట్ చేస్తూ ఆ ఫైల్లోకి డేటా కూడా మాడిఫై చేస్తూ చేయడానికి ఎక్కువ అనే కమాండ్ వాడతాం. క్యాట్ అనే కమాండ్ ఒక ఫైల్ ఆర్ ఫోల్డర్లో ఏముందో చూడడానికి వాడతాం. టచ్ కమాండ్ ఫైల్ క్రియేషన్కి వాడతాం. mkdir అనేది ఫోల్డర్ క్రియేషన్కి వాడతాం. rmdir అనేది ఫోల్డర్ రిమూవ్ చేయడానికి వాడతాం. ఓన్లీ rm అనేది టెక్స్ట్ ఫైల్ని రిమూవ్ చేయడానికి వాడతాం. rm -r రేసర్ అంటే ఈ ఫోల్డర్ డైరెక్టరీ నేమ్ ఇస్తే అది కూడా ఫోల్డర్ రిమూవ్ చేయడానికి వాడతాం. ఇవి మెయిన్ ఇంపార్టెంట్ కమాండ్స్, చాలా ఇంపార్టెంట్ కమాండ్స్ ఇవి. ఓకే, ఇప్పుడు లైనక్స్ స్టాండర్డ్ బేస్ అనే ఒక టాపిక్ ఉంది. lsb అనే టాపిక్ అదే. నో మాడ్యూల్స్ అవైలబుల్ ఇలానే చూపిస్తుంది అన్ని సిస్టమ్స్లోని. దీనికోసం మనం మాడ్యూల్స్ ఏం డౌన్లోడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు క్లియర్ అనే ఒక కమాండ్ తెలుసు కదా మనకి, ఇదంతా చిరాగ్గా కనిపిస్తుంది కదా మనకి. ఆ కమాండ్ ఇచ్చుకొని ఇదంతా తీసేద్దాం, క్లియర్ చేద్దాం. ఇప్పుడు ఫ్రెష్గా lsb రిలీజ్ అని ఉంటుంది, స్టాండర్డ్ లైనక్స్ స్టాండర్డ్ బేస్. దాని గురించి చూద్దాం. lsb రిలీజ్, నో మాడ్యూల్స్ అవైలబుల్, లైనక్స్ స్టాండర్డ్ బేస్ ఇది. దీని గురించి చెప్తా. సారీ, ఫస్ట్ స్టార్టింగ్లో 5 స్టెప్స్ ఆఫ్ ఎథికల్ హ్యాకింగ్ అని చెప్పాను కదా. 5 స్టెప్స్ ఏంటో చెప్పలేదు నేను నార్మల్గా. 5 స్టెప్స్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, రికానైసెన్స్ అనేది ఫస్ట్ స్టెప్. రికానైసెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అని అర్థం. స్కానింగ్ ఈజ్ సెకండ్ స్టెప్. గెయినింగ్ యాక్సెస్ ఈజ్ థర్డ్ స్టెప్. మెయింటైనింగ్ యాక్సెస్ అండ్ క్లియరింగ్ ట్రాక్స్. ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటావు, గ్యాదర్ అయిన ఇన్ఫర్మేషన్ని స్కాన్ చేసుకుంటావు. స్కాన్ చేసిన తర్వాత యాక్సెస్ గెయిన్ చేస్తావు. దాంట్లో ఉన్న లూప్ హోల్స్ అర్థమవుతాయి, వల్నరబిలిటీస్ తెలుస్తాయి. సో నువ్వు యాక్సెస్ గెయిన్ చేస్తావు. గెయిన్ చేసి తర్వాత వచ్చిన యాక్సెస్ని మెయింటైన్ చేయాలి. సో మెయింటైన్ యాక్సెస్, అది ఫోర్త్ స్టెప్. మెయింటైన్ యాక్సెస్ చేస్తూ నీ వర్క్ అంతా అయిపోయింది. ఒక విక్టిమ్ ల్యాప్టాప్లో కానీ సిస్టంలో కానీ హ్యాకింగ్ పర్ఫామ్ చేసేసావు, క్రాకింగ్ పర్ఫామ్ చేసేసావు, బయటకు వచ్చేసావు. వచ్చేటప్పుడు క్లియరింగ్ ట్రాక్స్ అనేది ఇంపార్టెంట్. ఫుట్ ప్రింట్స్ అనేవి క్లియర్ చేసుకుంటూ రావాలి, అది ఫిఫ్త్ స్టెప్. ఇప్పుడు ఎల్ఎస్బి మాడ్యూల్ గురించి మాట్లాడదాం. ఎల్ఎస్బి రిలీజ్. ఎల్ఎస్బి రిలీజ్ అనేది లైనక్స్ డిస్ట్రో యొక్క ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు ఇస్తాం ఒక కమాండ్. ఈ లైనక్స్ డిస్ట్రో ఏంటి? ఇప్పుడు మనం వాడే డిస్ట్రో ఖాళీ డిస్ట్రో. సో
ఖాళీ దాని డిస్క్రిప్షన్ ఖాళీ GNU లైనక్స్ రోలింగ్. మన కోడ్ నేమ్ ఏంటి? ఖాళీ రోలింగ్. ఈ కోడ్ నేమ్ ఇవన్నీ సపరేట్గా చూడాలంటే ఏ ప్లేస్లో -c ఇస్తే కోడ్ నేమ్ వస్తుంది. అది ఏ ప్లేస్లో r ఇస్తే వర్షన్ వస్తుంది. అంటే వర్షన్ v ఇచ్చిన వర్షన్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం వర్చువల్ బాక్స్లో వాడుతున్నాం కాబట్టి కొన్ని కమాండ్స్ రావు. అది డైరెక్ట్ ల్యాప్టాప్లో ఉన్న విండోస్ రిమూవ్ చేసి డైరెక్ట్ లైనక్స్ బూట్ చేసినప్పుడు అప్పుడు వస్తాయి కొన్ని కమాండ్స్, అంతే, అన్నీ కాదు. బట్ ఆల్టర్నేట్ కమాండ్స్ ఉంటాయి ఇలా r అని. ఇక్కడ నార్మల్గా LSB అని అంటే లైనక్స్ స్టాండర్డ్ బేస్ అని తెలుసు కదా. ఇది ఒక సెట్ స్పెసిఫికేషన్స్ ఉన్న సెట్ అనమాట. సిస్టమ్ యొక్క స్టాండర్డ్ సిస్టమ్ యొక్క స్పెసిఫికేషన్ సెట్ ఇది. ఇది ఏం చేస్తుందంటే మనం వాడే డిస్ట్రిబ్యూషన్లో లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ మనం వాడేది ఖాళీ కాబట్టి ఆ ఖాళీ డిస్ట్రిబ్యూషన్లో కంపాటబిలిటీని కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి ఈ LSB మాడ్యూల్స్ అని క్రియేట్ చేస్తారు, LSBని క్రియేట్ చేస్తారు. దీని యూజ్ ఏంటంటే ఇది ఓఎస్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఓఎస్ వర్షన్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, స్టాండర్డ్ డైరెక్టరీ లేఅవుట్స్ ఇస్తుంది, స్టాండర్డ్ లైబ్రరీస్ చెప్పుద్ది. అండ్ డిఫరెంట్ డిస్ట్రోస్ ఉంటాయి కదా. లైనక్స్ అంటే ఖాళీ ఒకటే డిస్ట్రో కాదు, ఉబంటు, డెబియన్, ఫెడోరా, ఖాళీ, రెడ్ హ్యాట్ ఇవన్నీ డిస్ట్రోస్ కదా. ఈ డిస్ట్రోస్ మధ్యలో సాఫ్ట్వేర్ కంపాటబిలిటీని మెయింటైన్ చేస్తుంది అనమాట ఈ LSB అనేది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఒక కమాండ్ ఉంది, sudo apt install. ఈ వన్కో కాదు, వన్కో అంటే మళ్ళీ పిల్లి బొమ్మ వస్తుంది ఇక్కడ. ఇన్స్టాల్ ఫస్ట్ అప్డేట్ చేద్దాం. sudo apt అప్డేట్ ఖాళీ. మన పాస్వర్డ్ ఇవ్వాలి, ఇక్కడ కనపడదు ఆ పాస్వర్డ్, బట్ మనం ఇవ్వాలి. స్టార్టింగ్ మనం యూజర్ ఐడి ఇచ్చేటప్పుడు ఇచ్చిన పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకే, ఇది ఆల్రెడీ మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో అప్డేట్ అయిపోయింది. కొన్ని వార్నింగ్స్ వచ్చాయి బట్ ఇవి ఇగ్నోర్ చేద్దాం, ఏం పర్లేదు. ఇప్పుడు sudo apt install, ఇది కమాండ్. ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే sudo apt install అనేది ఒక కమాండ్. LSB రిలీజ్ కదా మనకు కావాల్సింది. ఇన్స్టాల్ రిలీజ్. ఓకే, unable to locate package. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ రిలీజ్కి అండర్స్కోర్ కాదు మైనస్ ఇవ్వాలి. LSB సారీ ల్యాబ్ అని ఇచ్చారు. ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ తప్ప అయితే మొత్తం కమాండ్ ఇలానే ఏడిపిస్తుంది. సో ఆల్రెడీ నా దగ్గర న్యూయెస్ట్ వర్షన్ ఉంది, సో నేను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ LSB మాడ్యూల్స్ అనేది ఇలానే రావాలి, నో LSB మాడ్యూల్స్ ఆర్ అవైలబుల్ అనేది రావాలి. ఎందుకంటే మాడ్యూల్స్ని స్టార్టింగే లైనక్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోకుండా లైనక్స్ని కొంచెం లైట్గా ఉంచుద్ది, అవన్నీ ఇన్స్టాల్ చేసి చేయదు. అసలు ఎందుకు ఇన్స్టాల్ చేయాలంటే నార్మల్గా ఓల్డర్ స్క్రిప్ట్స్, ఎంటర్ప్రైజింగ్ టూల్స్, డెవలప్మెంట్ టూల్స్, వాటి ఇన్ఫర్మేషన్ కోసం ఇది డిపెండ్ అవుతుంది. వాటి ఇన్ఫర్మేషన్స్ దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది ఉంటే అవి చూడొచ్చు. సో అలాంటి కేసెస్లో మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, లేకపోతే మనం ఖాళీ లినక్స్కి ఇది అవసరం లేదు, ఎథికల్ హ్యాకింగ్ అవసరం లేదు పెద్ద. అంటే LSB మాడ్యూల్స్ అనేవి డిఫరెంట్ డిస్ట్రోస్ మధ్యలో ఒక కామన్ లాంగ్వేజ్ లాంటివి. ఖాళీ, డెబియన్, ఫెడోరా వీటి మధ్యలో ఒక కామన్ లాంగ్వేజ్ లాంటిది ఇది. ఓకే, ఒకవేళ నాకు ఆ మాడ్యూల్స్ ఎలా ఉంటాయి అని డౌన్లోడ్ చేసి చూస్తానంటే దానికి కూడా
కమాండ్ ఉంటుంది sudo apt install, ఇది కామన్. lsb core అని ఉంటుంది, lsb core. దీన్ని నేను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, అంటే నాకు ఇంపార్టెంట్ లేదు, చేస్తాను, చూపిస్తాను. lsb core has no installation candidate. ఓకే, సో దీని ఇన్స్టాలేషన్ పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, సో ఇన్స్టాలేషన్ ఇంకా చేయట్లేదు, క్లియర్ చేసేద్దాం. ఓకే, ఇక ఇందాక సూడో అని ఒక కమాండ్ ఇచ్చాను కదా, ఆ సూడో అనేది సూపర్ యూజర్ ప్రివిలేజ్. ఆ సూపర్ యూజర్ గురించి నెక్స్ట్ వీడియోలో చాలా డీటెయిల్గా ఉంటుంది మొత్తం. అంటే సూపర్ యూజర్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అవుతుంది, అసలు ఖాళీలో ఎందుకు ఉంది, అది వేటికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ అనే కమాండ్, హూ కమాండ్, టిఏఆర్ కమాండ్ అసలు ఎందుకు వాడతారు, chmod కమాండ్ అని ఉన్నది, ఇంకా అవన్నీ చెప్తా. chmod ఉంటుంది, దాని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, యూఐడి ఉంటుంది, యూజర్ ఐడెంటిఫైయర్. ఇక్కడ చూసాం కదా స్విచ్ యూజర్ అనేసి, క్రియేటింగ్ న్యూ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని టెర్మినల్లో ఎలా క్రియేట్ చేయాలి, టెర్మినల్లో క్రియేట్ చేసిన దాన్ని మనం ఒక యూజర్ టు ఇంకో యూజర్ ఎలా స్విచ్ అవ్వాలి టెర్మినల్లోనే. అండ్ గ్రూప్స్ ఉంటాయి, ఒక యూజర్కి గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో యూజర్స్ ఉంటారు, అలా ఒక అడ్మిన్ ఉంటాడు, అడ్మిన్కి గ్రూప్స్ ఉంటాయి, ఆ గ్రూప్స్లో యూజర్స్ ఉంటారు, అది ఎలా ఫిక్స్ చేయాలి అవన్నీ చూద్దాం. టాపిక్స్ అన్నీ కొంచెం ఈజీగానే ఉంటాయి, ప్రాక్టీస్ చెయ్యకపోతే డిఫికల్ట్ అయిపోతాయి, అది ఇంపార్టెంట్. ఈ వీడియో అయిపోయిన ప్రతిసారి పీడిఎఫ్ చదవడం మాత్రం మర్చిపోవద్దు, పీడిఎఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక ఫైల్ని క్రియేట్ చేయడం, రిమూవ్ చేయడం, ఫైల్ కాపీ పేస్ట్ చేయడం, మూవ్ చేయడం, ఇంకా రిమూవ్ చేయడం అన్నీ చూసాం. సో ఇవి బేసిక్ కమాండ్స్. లైనక్స్, ఖాళీ లైనక్స్ అనేది ఒక అడ్వెంచరస్ పార్ట్ అనమాట. ఒక క్రాకింగ్ చేస్తున్నప్పుడు ఈ ఖాళీ లినక్స్లో ఇచ్చే కమాండ్స్ ఎలా ఉంటాయంటే మనకు నిజంగా ఒక హ్యాకింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఒక బేసిక్ లెవెల్లో ఉండి నేర్చుకుంటున్నా సరే, అసలు ఏమీ రానివాడికి కూడా ఈ కమాండ్స్ ఇస్తున్నప్పుడు ఒక ఫీల్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ ఫిక్స్ అయిపోండి అందరూ, ఇది ఖాళీ లినక్స్ నేర్చుకుంటున్నాము, ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ తీసుకుందామని అనుకున్నాము, నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ కోర్స్ వస్తుంది అది తీసుకుందామని అనుకున్న వాళ్ళందరూ ఫిక్స్ అయిపోవాలి మైండ్లో, ఐఎమ్ గోయింగ్ టు బికమ్ హ్యాకర్, ఎథికల్ హ్యాకర్. ఇక్కడ ఎథికల్ అని అంటే దాని మీనింగ్ ఏంటంటే విత్ పర్మిషన్స్, లీగల్ లైసెన్స్తో హ్యాక్ చేయడం. వితౌట్ లైసెన్స్ చేస్తే అది ఇల్లీగల్ హ్యాకింగ్ అవుతుంది. ఇప్పుడు విత్ లైసెన్స్ చేస్తే దాన్ని డిఫెన్సివ్ హ్యాకింగ్ అంటారు, వితౌట్ లైసెన్స్ చేస్తే అఫెన్సివ్ హ్యాకింగ్ అంటారు. అది పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్లో మనకి ఎలా చూపిస్తారంటే సైబర్ నేరగాళ్ళు అని చూపిస్తారు వితౌట్ లైసెన్స్ చేస్తే. అది నువ్వు నార్మల్గా చేసినా, సరదాగా చేసినా, ఏది చేసినా అంత పెద్ద పేరు వేస్తారు మన మీద. సో కేర్ఫుల్గా ఉండాలి, అఫెన్సివ్కి వెళ్ళకూడదు, డిఫెన్సింగే బెస్ట్. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఈ సూడో అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మ్యాక్సిమం సగం వీడియో సూడో అనే దాని మీద ఉంటుంది. సో ఇది థర్డ్ వీడియో. ఓకే, once again thank you for enrolling this module.